మేమైతే యూరియా అయితే మడికైతే చల్లేకైతే నేను కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇదో డెవలప్ అంటే ఇదైతే గుమ్ములు బాగా పగులుతుంది, ఇది అగ్గిరోగం కూడా పోతుందని చెప్పేసి ముందు అయితే తెచ్చారు. ఇది డెవలప్. ఈ ముందు అయితే దీంట్లోకి యూరియాలకి కలుపుకొని చల్లమని చెప్పారు. నేనైతే యూరియాలకి కలుపుకుంటాను. ముందు అయితే గుమ్ములు బాగా కడతాయి, పంట బాగా అవుతుంది, అలాగే రోగం కూడా కంట్రోల్ అవుతుంది. అగ్గి రోగం ఏం రోగం ఉన్నా కంట్రోల్ అవుతుంది అని చెప్పినారు. అందుకని ఈ మందు అయితే వాడుతున్నాము. ఇంతకుముందు కూడా చాలా సార్లు ఇదే మందే వాడాము. చాలా సార్లు వాడినాడ మడి అయితే బాగా పంట అయితే అయింది. ఇంతకుముందు కూడా ఇదే మందే వాడినాము. అప్పుడు కూడా పంట అయితే బాగా అయింది, గుమ్ములు బాగా గట్టింది. అందుకే ఇప్పుడు కూడా అదే మందు తెచ్చినాం మేమైతే. ఇది 500 ml అయితే వచ్చింది. ఎకరాకు వచ్చేసి ఇది 500 ml. మేమైతే ఎకరాకు తెచ్చినాము. మాదైతే అర్ధ ఎకరాని. మేము ఇంకొక ఆయన కలిపి సేరి ఒక ఎకరాకి అయితే 500 ml అయితే వేస్తున్నాము. మీకు కూడా ఎవరికైనా తెలియకపోతే కన్నా ఎకరాకు వచ్చేసి 500 ml ఇది వేసేది. దాంట్లో సగం అయితే వేసుకుంటున్నాను నేనైతే. ఇది యూరియా అయితే కలుపుతున్నాను. ఇలా బాగా వేసేసి దీంట్లోకి పూర్తిగా యూరియా అంతా కలిపేసి జోరుగా మాట్లాడు కొంచెం. యూరియాలోకి అయితే ముందు అయితే వేసి కలుపుతున్నాను. ఇట్లా బాగా ఫుల్గా కింద పైన అంతా కింద వేసి బాగా మిక్సీ చేయలేదు. మిక్సీ చేసి ఇట్లా కలిపి తర్వాత ముందు అయితే చల్లాలి. ఇది యూరియా అయితే చల్లాల. దాన్ని అయితే మిక్సీ చేసాను ఫ్రెండ్స్. ఫుల్ స్మెల్ అయితే ఉంది మందు, చాలా స్మెల్ అయితే ఉంది. ఇప్పుడైతే మడికైతే చల్లుతున్నాను. చూడండి, ముందు వేసి కలిపాను. ఫుల్ ఆయిల్గా ఉంది. అయితే చూడండి, మడికైతే కలుపుతున్నాను. యూరియా అయితే ముందు కలుపుకొని చల్లుతున్నాను. యూరియా అయితే చల్లుతున్నాను నేను. ఫ్రెండ్స్, అప్పుడైతే మధ్యలో అయితే గ్యాప్ అయితే వదిలేసాను.